భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, అధికారులతో మనస్పర్ధలు కానీ, స్థానచలనం కానీ, బదిలీలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇదయే సర్వ విద్యానాం బిససే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 14 ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, వృశ్చికములో రవి బుధ శుక్రులు, ధనస్సులో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, కన్యా, వృశ్చిక, తుల, ధనుస్సు రాశులలో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. పనివారం పెరిగేటువంటి సూచన కనిపిస్తోంది. షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలు సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, పోటీ ప్రపంచంలో విజయాలు, జన సహకారం బాగా ఉంటుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, సృజన సహకారంతో చాలా మంచి పనులు చేసుకోగలుగుతారు. ఈ వారంలో లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో వ్యయంలో ఈ శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఒకసారి ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన మీకు కనిపిస్తుంది. ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని మరింతగా మంచి ఫలితాలను పొందే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సప్తములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యారంగంలో మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. దశమలో రాహు సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టాన్ని తగిన ఫలితం అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందిపప్పు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను అందుకునే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తములో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలకు అవకాశం కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. షష్టములో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. షష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో
అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పని భారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మిథున రాశి వారు ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ రోజుల్లో మీరు కొన్ని చేయాల్సినటువంటి మంచి పనులు చేసి మరింతగా మంచి ఫలితాలను అందుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి విషయంలో కానీ, మీ మాటలకు సంబంధించిన విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఒక నిరాశను మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతృప్తికర జీవన విధానము ఈ వారంలో ఉంటుంది. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి, సృజన సహకారము మీకు అనుకూలంగా ఉంటుంది. షష్టంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలు కూడా అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. మంచి లాభాలను అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక రకమైనటువంటి అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి పనులు చేసి సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. సప్తంలో రాహువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మంచివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా ఈ వారంలో జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకుని మంచి లాభాలు ఆర్జిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యం అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి పనులు చేసి మంచి ఫలితాలను అందుకొని సంతోషించండి. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి లాభాలను ఆర్జిస్తారు. సంతోషంగా ఉంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సహాయం అందుకుంటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఎన్ని సాధించినా, ఎన్ని లాభాలు అందుకున్నా ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ రోజు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలంతా కూడా చేసి మంచి లాభాలను పొందే ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, మీ మాటకు విలువ,
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు సంతోషదాయకంగా ఉంటుంది. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని మంచి పనులు చేసి మంచి లాభాలను అందుకోండి. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజులను సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు అందుకోండి. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, ఆర్థిక సమస్యలు కానీ మీరు ఎదుర్కొనే సమస్యలుగా ఈ వారంలో చెప్పవచ్చు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో పనిచేసే వారి కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు వెళ్తాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, స్థానచలనం కానీ, బదిలీలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజులను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను అందుకోండి. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా ఉంటారు. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా
కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి పనులు చేసి మంచి ఫలితాలను అందుకోండి. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల పని భారం పెరుగుతుంది, పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఉత్పత్తులు అందుకుంటారు. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత అభివృద్ధిని సాధించినా ఒక్క విషయంలో మనసుకు సంబంధించి బాధను మీరు అనుభవిస్తారు. అశాంతిని, నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యాన్ని దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ రోజుల్లో మంచి పనులు చేసి మంచి లాభాలను అందుకోండి. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. మోసం చేసే వ్యక్తులు మీ వెంటబడేటువంటి సూచన కనిపిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో అసౌకర్యాలను ఎదుర్కొంటారు. సమాజంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు, కాయగూరలు, పెసరపప్పు లాంటివి బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని, అయ్యగారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేసి మంచి ఫలితాలను ఆర్జించండి. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.